అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్ గా మారి అభిమానులు రౌడీగా పిలిచే విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి ప్రమోషన్లు కూడా భారీగానే జరుగుతున్నాయి. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో పూరి జగన్నాథ్ చార్మిల సారథ్యంలోని పూరి కనెక్ట్, కరణ్ జోహార్ సారథ్యంలోని ధర్మ ప్రొడక్షన్ నిర్మాణంలో ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్ ని బట్టి ఈ సినిమా కోసం విజయ్ ఎలా మారారో అర్థం చేసుకోవచ్చు. ఇదే సినిమాలో ప్రముఖ బాక్సర్, మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా నటిస్తున్నారు. మైక్ టైసన్ నటిస్తున్న మొట్టమొదటి ఇండియన్ సినిమా కూడా లైగరే. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానున్న లైగర్ సినిమాకి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అదే సమయంలో బాక్సింగ్, రెజ్లింగ్, టైక్వాండో, కరాటే ఫైట్లను ఇష్టపడే అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో ఎదురుచూస్తున్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంగా ఈ సినిమా రానుంది. ఓ మారుమూల ప్రాంతం నుండి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ పోటీకి వెళ్లిన ఓ యువకుడి జీవితంలో ఎదురైన సంఘటనల సమాహారమే లైగర్ సినిమా. ఆ పోటీలు ఎలా ఉంటాయో విజయ్ దేవరకొండ లుక్ ని చూస్తేనే తెలుస్తోంది. ఇప్పటి వరకు దేశంలో కరాటే, కుంగ్ఫు, కిక్ బాక్సింగ్ బ్యాక్గ్రౌండ్ గా పలు సినిమాలు వచ్చాయి. అయితే వాటన్నిటితో పోల్చితే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన లైగర్ సినిమా డిఫరెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మిగతా వాటి కంటే కూడా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రమాదకరమైంది, ప్రత్యేకమైంది కూడా. ఇక మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ విషయానికి వస్తే ఇది ప్రాచీన కాలపు యుద్ధ మూలాలున్న క్రీడ అని చెప్పవచ్చు. తమ వారిని, తమ ప్రాంతాలను రక్షించుకునేందుకు ఆయుధాలు లేకుండానే పోరాడేందుకు కూడా ఈ క్రీడ ఉపయోగపడేది. క్రీస్తు పూర్వానికి ముందే ఇలాంటి క్రీడలు పలు దేశాల్లో ఉండేవి. ఇక్కడే మరో విషయాన్ని ప్రస్తావించాల్సి ఉంటుంది. మన దేశంలో ఇలాంటి కళలు చాలా ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. మర్మ కళను పరశురాముడు ఉపదేశించినట్టు పురాణాలు చెబుతున్నాయి. విశ్వామిత్రుడు శ్రీరాముడికి ఇచ్చిన అస్త్రాల్లోనూ కొన్ని ఉన్నాయి. ఆయుధ ప్రయోగంలో భాగంగా విస్ఫోటన అస్త్రం అంటే ప్రస్తుత కాలంలో అణ్వస్త్రం లాంటి వరాలు ఇచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. వశీకరణ కళలతో పాటు కేరళలో ప్రాచీన యుద్ధ విద్య కలరిపయట్టు కూడా మన పూర్వీకులు చెప్పిందే. ఎంఎంఏ, కుంగ్ఫు, జూడో, సాంబో, కరాటే లాంటి యుద్ధ విద్య అయిన కలరిపయట్టు భారతీయ ఆధ్యాత్మిక, మంత్ర, తంత్ర శాస్త్రాల ఆధారంగా నిర్మితమైందని, 72,000 నాడులను స్తంభించేలా ఒక్కో టెక్నిక్ ఉంటుందని చెబుతారు. అదే టైంలో 1000 ఏళ్ల క్రితం చరకుడు చరకసింహత రాసినట్లే అప్పట్లో భారతదేశంలో పల్లవ దేశానికి చెందిన కాంచీపురంలో బోధి ధర్ముడికి సంబంధించి కూడా కొన్ని అంశాలు ప్రచారంలో ఉన్నాయి. మన దేశానికి సంబంధించిన క్రీడలో ఒక భాగంగా ఫిజికల్ అటాక్ లక్ష్యంగా ఇతర దేశాల క్రీడలున్నాయని చెప్పవచ్చు. ఇక ఆధునిక కాలంలో ఎంఎంఏ విషయంలోనూ పలు మార్పులు జరిగాయి. వీటిలో కొన్ని దేశాలు నిషేధించగా కొన్ని దేశాల్లో ఇప్పటికీ అధికారికంగా ఉన్నాయి. ప్రస్తుతం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ని ఎంఎంఏ అని పిలుస్తున్నారు. వివిధ దేశాల్లో ఉన్న బాక్సింగ్, సాంబో, లూటా, క్యాచ్ రెజ్లింగ్, గ్రాఫ్లింగ్, జిట్సు, ఉషు సాండా, కపోరియా, కరాటే, జూడో, రెజ్లింగ్, జుజిత్సు, థాయ్ బాక్సింగ్ యుద్ధ క్రీడలను మేళవించి కొన్ని టెక్నిక్లతో అభివృద్ధి చేసిందే ఎంఎంఏ. దీన్ని కేస్ ఫైటింగ్ అని, నో హోల్డ్స్ బార్డ్ అని కూడా పిలుస్తారు. పూర్వకాలంలో ఎలాంటి నిబంధనలు లేకుండా ఆడే క్రీడ కావడంతో చరిత్రలో క్రూరమైన క్రీడల్లో ఒకటిగా దీనికి పేరుండేది. ఈ క్రీడలో పూర్వకాలంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆధునిక కాలంలో పలు దేశాలు ఈ క్రీడను నిషేధించాయి. మరికొన్ని దేశాలు ఆంక్షలు విధించడంతో పాటు రూల్స్ కూడా మార్చాయి. మరికొంత పూర్వకాలానికి వెళ్తే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలకు ముందే దీన్ని ఓ ప్రాంతంలో లీటైగా పిలిచేవారు. ప్రస్తుతం ఉన్న చైనా, జపాన్, థాయిలాండ్, ఫ్రాన్స్, గ్రీస్ రాజ్యాలలో అప్పట్లోనే ఈ పోటీలు నిర్వహించేవారు. ఆయుధాలు లేకుండానే ఎదుటి వ్యక్తిని ఎలా ఎదుర్కోవాలో చెప్పేలా దీన్ని మార్చారు. వేటకు వెళ్లిన సమయంలో క్రూర మృగాలు దాడి చేస్తే ఆ దాడి నుండి తప్పించుకోవడంతో పాటు సదరు మృగాలను ఎదుర్కొనేందుకు లీటైని రూపొందించినట్టు చెబుతారు. దీన్ని ప్రాచీన గ్రీస్ భాషలో పంక్రేషన్ అని పిలిచేవారు. ప్రస్తుతం ఎంఎంఏ కంటే కఠినంగా ఉండేది ఈ క్రీడ. క్రీస్తు పూర్వం 684 సంవత్సరాల టైంలోనే 33వ ఒలింపియాడ్లో ఈ పోటీలు జరిగినట్టు చరిత్ర చెబుతోంది. ఈ పోటీలో పాల్గొనే వారిని పాంక్రియాటిస్ట్ అని పిలిచేవారు. రోమన్ కొలోసియం ప్రాంతంలో ఈ క్రీడకు సంబంధించి పాంక్రియాటిస్ట్ల విగ్రహాలు బయటపడ్డాయి. ఇవి క్రీస్తు పూర్వానికి చెందినవిగా పరిశోధనలో తేలింది. కాలక్రమంలో ఈ క్రీడలో కొన్ని మార్పులు చేశారు. సావెట్ గా మార్చారు. ఈ పోటీల్లో పాల్గొనే వారిని సావేచర్ అని పిలిచారు. ఫ్రాన్స్ లో క్యాంటీ కంబాట్ అని కూడా పిలిచేవారు. ఆ తరువాత క్రీస్తు శకం 393లో రోమన్ చక్రవర్తులు ఈ క్రీడను బ్యాన్ చేశారు. ఆ తరువాతి కాలంలో అక్కడక్కడ ఈ స్పోర్ట్స్ ఉన్న బ్రెజిల్లో ఓ మారుమూల ప్రాంతంలో కొందరు ఈ స్పోర్ట్స్ కి సంబంధించి శిక్షణ పొందారు. దాన్ని వాలే జూడోగా పిలిచారు. క్రమేణా ఇది ఇతర దేశాలకు విస్తరించింది. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ లో ప్రత్యేకంగా దీనిపై శిక్షణ ఇచ్చేవారు. 1905లో ఫ్రెంచ్ సావేచర్లైన జార్జ్ డుబోయిస్ జూడో మధ్య పోరాటానికి సంబంధించిన ఆధారాలు లభించాయి. ఇలాంటి క్రీడనే ఇంగ్లీష్ లో బాటిల్స్ అని పిలిచేవారు. 1899లో ఎడ్వర్డ్ విలియం లండన్ లో క్యాచ్ రెజ్లింగ్, జూడో, బాక్సింగ్, సావెట్ ప్రత్యేక సంస్థను స్థాపించారు. ఇక 1920లో రష్యా తన సైనిక ప్రత్యేక విభాగాలకు ఈ ట్రైనింగ్ ను తప్పనిసరి చేసింది.
ఆ తరువాతి కాలంలో బ్రూస్లీ సమకాలీనుడైన వాంగ్ షున్ దీనిపై ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. కొరకడం, రక్కడం, కళ్లపై దాడి చేయడం, ఉద్దేశపూర్వకంగా శరీరంలోని సున్నిత ప్రాంతాలపై కొట్టడం నిషేధించారు. మిగతా నిబంధనలేవీ వర్తించవు. అమెరికాకు ఈ క్రీడను కార్లో హెలియో గ్రేసీ సోదరులు పరిచయం చేశారు. అమెరికాలో ఈ క్రీడకు గతంలో విపరీతమైన ప్రాచుర్యం లభించింది. పలు టోర్నీలు నిర్వహించారు. గతంలో కొలరాడో, డెన్వర్లలో నిర్వహించిన టోర్నీల్లో హెలియో కుమారుడు రాయిస్ గ్రేస్లీ పాల్గొన్నాడు. ఈ టోర్నీకి UFC అంటే అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఆ సంస్థే MMA ప్రధాన ప్రచారకర్తగా మారింది. 1993లో మొదలైన ఈ సంస్థ అధికారిక స్పాన్సర్ కమ్ ఆర్గనైజర్ గా ఉంది. కాలక్రమంలో లక్షల మంది అభిమానులను ఆకట్టుకుంది. 1995లో ఈ క్రీడను అధికారికంగా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ గా మార్చారు. అప్పుడే ఆ పదాన్ని తొలిసారిగా UFC వైస్ ప్రెసిడెంట్ అయిన రిక్ బ్లూమ్ వెల్లడించారు. అయితే దీనిపై పలు విమర్శలు, వివాదాలు ఉన్నాయి. గతంలో ఈ క్రీడపై పలు విమర్శలు, వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో 2009 నాటికి మరికొన్ని రూల్స్ మార్చారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ క్రీడకు సంబంధించి మార్గదర్శకాలు, ప్రమాణాలు జారీ అయ్యాయి. క్రీడా నిర్వహణకు సంబంధించి రెగ్యులేటరీ బాడీలు ఏర్పాటయ్యాయి. గతంలో కొన్ని రక్షణలు మాత్రమే తీసుకుని క్రీడలో పాల్గొనేవారు. అయితే కొత్తగా జారీ అయిన రూల్స్ ప్రకారం ప్యాడ్స్ ఉన్న ఫింగర్లెస్ గ్లౌజ్లతో ఆడాలి. రింగ్ బయట ఆడకూడదు. ఫెన్స్ దాటి రాకూడదు. షూస్ లేదా కాలికి ఎలాంటి కవర్లు ఉండకూడదు. అంటే గ్లాస్ క్లాత్ లాంటివి కూడా కట్టుకోకూడదు. గతంలో ఇవి కట్టుకుని ఆడేవారు. తలకు ఎలాంటి రక్షణ కవచాలు ఉండకూడదు. కళ్లపై దాడి చేయడం, కంట్లో పొడవడం, జుట్టు పట్టుకోవడం, మర్మాంగాలను టచ్ చేయడం, తలతో కొట్టడం లాంటివి నిషేధించారు. అంతకుముందు ఎవరు ముందు పడిపోతే వారు ఓడినట్టు ఉండే గేమ్లో టైంని కూడా పెట్టారు. 3 రౌండ్లు ఉండే గేమ్లో ఒక్కో రౌండ్కు 5 నిమిషాల టైం కేటాయించారు. ఒక్కో రౌండ్ తరువాత నిమిషం పాటు బ్రేక్ ఉంటుంది. నాకౌట్ లేదా సబ్మిషన్ అంటే ఓడిపోవడం లేదా ఓటమిని అంగీకరించినట్టు వేలితో లేదా చెయ్యితో సైగ చేయడాన్ని అనుమతిస్తున్నారు. ఒక్కోసారి గట్టి పోటీ జరిగితే పోటీదారుల్లో ఇద్దరు గాయపడితే ఆ గేమ్లో నిర్ణీత టైంలో వారి పంచ్లు, కింద పడిపోయిన ఘటనలను పరిగణలోకి తీసుకుని విజేతను ప్యానెల్ నిర్ణయిస్తుంది. అమెరికాతో పాటు జపాన్, చైనా, పాకిస్తాన్, కొరియా, హాంకాంగ్ లోనూ MMAకు చాలా ఆదరణ ఉంది. అమెరికాలోని నెవాడా స్టేట్ లో లాస్ వేగా MMA హెడ్ క్వార్టర్ గా ఉండేది. ప్రపంచ వ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి. 2001లో MMAను జుఫ్సా కంపెనీ టేక్ ఓవర్ చేసింది. UFC, వరల్డ్ ఫైటింగ్ అలయన్స్, వరల్డ్ ఎక్స్ట్రీమ్ కేస్ ఫైటింగ్ లను కొనుగోలు చేసింది. 2001 నాటికి ఈ సంస్థ కొనుగోలు విలువ $2 మిలియన్ కాగా 2016 నాటికి $4 బిలియన్ వెచ్చించి మరీ WME, IMG సంస్థ UFC ని కొనుక్కుంది. అంత మొత్తం వెచ్చించిందంటే ఈ స్పోర్ట్స్ కి ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే టైంలో ఈ గేమ్ బ్యాక్గ్రౌండ్ గా వారియర్, నో రూల్స్, ది హ్యామర్, బ్లడ్ అండ్ బోన్, ది ఎక్స్పాండబుల్ సినిమాలు వచ్చాయి. మన దేశం విషయానికి వస్తే గతంలో ఈ క్రీడపై నిషేధం ఉండేది. మన దేశం నుండి ఛాంపియన్ల సంఖ్య చాలా తక్కువ. గతంలో ఈ గేమ్ కి గాను సింగపూర్లోని ఇవాల్వ్ MMAలో ట్రైనింగ్ పొందేవారు. ఆసియా ఖండంలోనే బెస్ట్ MMA ట్రైనింగ్ సెంటర్ గా దీనికి పేరుంది. లండన్ తో పాటు కింగ్డమ్ కి సంబంధించిన దేశాల్లో కజ్ వారియర్స్, కొరియాలో రోడ్ ఫైటింగ్ ఛాంపియన్షిప్, రష్యాలో అఖ్మత్, ఫ్లైట్ 9 గ్లోబల్, M1 గ్లోబల్, జపాన్లో రిజిన్ ఫైటింగ్ ఫెడరేషన్, సింగపూర్లో 1 ఛాంపియన్షిప్, ఇలా పలు దేశాల్లో పలు సంస్థలు స్పాన్సర్లుగా, అఫీషియల్ టెలికాస్ట్ పార్ట్నర్లుగా ఉన్నాయి. 2005 తర్వాత మెన్ అండ్ విమెన్ విభాగాల్లోనూ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ కూడా ఫిజికల్ గా ట్రైనింగ్ తీసుకున్నారు. అందుకోసం థాయిలాండ్ లో 15 మంది టాప్ ఫైటర్స్ వద్ద MMAలో ట్రైనింగ్ తీసుకున్నారు. గతంలో జాకీ చాన్ సినిమాలకు స్టంట్ మాస్టర్ గా చేసిన ఆండీ లాంగ్ లైగర్ సినిమాకి స్టంట్ మాస్టర్ గా ఉన్నారు. లైగర్ కోసం ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ని ఆయన పర్యవేక్షణలో చిత్రీకరించారు. ఇవి MMAకి సంబంధించి సంక్షిప్త వివరాలు.